అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. పూత దశలో ఉన్న ఖరీఫ్ కందిని నష్టపరుస్తున్న చీడపీడలు నివారణ, అనాస సాగులో మెలకువలు, తీగజాతి కూరగాయ పంటలకు బెడదగా మారిన పండు ఈగ నివారణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్ రబీ కాలాల్లో సాగు చేసే దీర్ఘకాలిక అపరాల పంట కంది. ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేస్తున్న కంది ప్రస్తుతం పూత దశలో ఉంది. ఈ దశలో కందికి చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా మరూకా పురుగు, శనగపచ్చు పురుగు, కాయతొలుచు ఈగ, వెర్రి తెగులు, ఎండు తెగులు వంటివి ఆశించి పంటను నష్టపరుస్తాయి. ఈ చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉంటూ సకాలంలో నివారించుకోగలిగితే కంది నుంచి మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉంది. ప్రస్తుతం కంది పంటను నష్టపరుస్తున్న చీడపీడలు, వాటి నివారణ చర్యలను వివరిస్తున్నారు కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ. ఇప్పుడు కంది పంట ప్రస్తుతం ఏంటంటే మొగ్గ దశలో ఉంది. కొన్ని మధ్యకాలిక రకాలైతే ఇప్పుడే మొగ్గ మీద ఉన్నాయి. కొన్ని దీర్ఘకాలిక రకాలైతే ఇంకా పూతకు కూడా రాలేదు. కొన్ని స్వల్పకాలిక రకాలైతే మనకి పూతకు రావడం జరిగింది. అయితే ఈ దశలో మనకి బాగా ఆశించి నష్టపరిచే పురుగు వచ్చేది గూడు కట్టే పురుగు. ఈ గూడు కట్టే పురుగు ఏంటంటే ఆకుల్ని వాటిల్ని లేకపోతే పూతను కానీ గూడు కట్టి లోపల చేరి పూరెక్కలన్నీ తినేసి మనకి ఈ పూరెక్కల్ని తినేయడం వల్ల అంటే పూతంతా పోవడము, దానివల్ల దిగుబడి మీద గణనీయంగా ప్రభావం ఉంటుంది. దీన్ని మనం ఈ గూడు కట్టే పురుగుని మనం మారుకా మచ్చల పురుగు కానీ స్పాటెడ్ బోల్వామ్ కానీ అని అంటాము. దీని నివారణకు ఏం చేయాలంటే ఇప్పుడు లీఫ్ వెబ్బింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి మనం వెంటనే పురుగు మందులకు పోకుండా వేప నూనెని ఒకసారి మనం 5 మిల్లీలీటర్ల వేప నూనెని 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనము 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనం ఎకరా పొలంలో పిచికారీ చేసినట్లయితే మొదటే మనము నివారించుకున్నట్లయితుంది. తర్వాత అవసరాన్ని బట్టి మనము కెమికల్స్, ఒకప్పుడు మనకి నువాన్ ఉండేది, నువాన్ కలిపి కొడితే లోపల వరకు పోయి ఫ్యూమిగెంట్ యాక్షన్ ఉండి మనకి బాగా కంట్రోల్ అయ్యాయి. ఇప్పుడు నువాన్ లేదు. ఇప్పుడు దాన్ని కంట్రోల్కి అయితే కానీ మనము నవల్లిరాను ఎకరాకి 200 మిల్లీలీటర్లు కానీ లేదా అంటే ఇండాక్సాకార్ప్ ఎకరాకి 200 మిల్లీలీటర్లు కానీ పిచికారీ చేసుకొని నివారించుకోవాలి. తర్వాత బాగా పూత ఖాతా వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఈ శనగపచ్చ పురుగు కూడా సమస్యగానే ఉంటుంది. ఈ శనగపచ్చ పురుగుకి నివారణకి ఏంటంటే మనము తొలి దశలోనే ఇండాక్సాకార్బ్ అయితే ఎకరాకి 200 మిల్లీలీటర్లు, లేదు అంటే నవల్లిరాన్ అయితే ఎకరాకి 200 మిల్లీలీటర్లు, లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితే ఎకరాకి 80 గ్రాములు. ఇంకా ఉధృతి బాగా ఉంది అనుకుంటే ట్రేసర్ అంటే స్పైనోసాడ్ అనే మందుని మనము ఎకరాకి 60 మిల్లీలీటర్లు పిచికారీ చేసి నివారించుకోవాలి. ఈ నివారించుకున్నట్లయితే కానీ మనకి ఈ శనగపచ్చ పురుగు సమస్య కూడా తగ్గుతుంది. తర్వాత మనకేంటంటే ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా ఉన్న సమస్య ఏంటంటే కాయ ఈగ. ఈ కాయ ఈగ ఏంటంటే కాయ లోపలే ఉండిపోతుంది. ఉండి మనకి గింజలన్నీ తినేసి నష్టం అనేది మనకి పైన కనిపించదు. అంటే మనకి పత్తిలో గులాబీ రంగు పురుగు ఎలా అయితే లోపలే ఉండి మొత్తం తినేస్తుందో, ఇది కూడా కాయ లోపల ఉండి గింజలన్నీ తినేసి మనకి రేపు కోతకు వచ్చినప్పుడు చూసినప్పుడు అయితే తాలుకాయలు ఉంటాయి అన్నీను. దీన్ని మనం ఏంటంటే
థయాక్లోప్రిడ్ అనే మందుని ఎకరాకి 140 మిల్లీలీటర్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చు. ఇంకా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే మనకి ఒకటి ముఖ్యంగా వచ్చేది ఇప్పుడు వర్షాలు ఈ మధ్య ఇటీవల కాలంలో బాగా కురవడం జరిగింది. ఈ వర్షాలకు ఏంటంటే మనకి విల్ట్ అనేది ప్రధాన సమస్యగా వస్తుంది. అంటే దీనివల్ల ఏంటంటే మొక్కలు ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఆ ఎండిపోయిన మొక్కలను తీసేసి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉండి నీటి నిలబడ్డాయో అక్కడ మనము సాఫ్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం మొక్కల మొదల దగ్గర స్ప్రేయర్ అంటే నాజిల్ తీసేసి స్ప్రేయర్తో మనం పోసినట్లయితే కొంతవరకు మనం ఈ విల్ట్ నుంచి కూడా దీన్ని రక్షించుకోవచ్చు. అంతేకాకుండా ఏంటంటే మనకి ఇప్పుడు అనంతపురం బార్డర్ ముఖ్యంగా తేలిక నేలల్లో ఏంటంటే ఈ మధ్య వెర్రి తెగులు ఒకటి వస్తుంది. వెర్రి తెగులు అంటారు, దీన్ని గొడ్డు తెగులు కూడా అంటారు. ఇది వచ్చిన ఆశించిన ఆకులంతా కూడా ఏంటంటే ఆ కొమ్మలు అవంతా కూడా పూత కాత రాకుండా అలా గొడ్డు పోయి తర్వాత కొన్ని సందర్భాల్లో చెట్టు మొత్తం కూడా మనకి గొడ్డు చెట్టులాగా తయారవుతుంది. దీనికి ఏంటంటే మనం ఇది ముఖ్యంగా మనకి ఇరియోపిడ్ మైట్ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి మన మైట్ అనేది కంటికి కనిపించదు. దీన్ని మనం ఏంటంటే కొంచెం గమనించగానే ముందే నివారణ చర్యలు చేపట్టాలి. ఒకసారి వచ్చిన తర్వాత దీన్ని మనం నివారించడం అనేది అసాధ్యం. కాబట్టి ముందస్తుగా నివారించడానికి ఏం చేయాలి అంటే మనము ప్రాపర్గా అయితే కానీ 3 మిల్లీలీటర్లు వెటబుల్ సల్ఫర్ అయితే 3 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసి మనము ఈ గొడ్డు చెట్లు రాకుండా ఈ మైటిని కంట్రోల్ చేసుకుంటే దీని తర్వాత ఫర్దర్ స్ప్రెడ్ కూడా ఉండకుండా మనకి ఈ గొడ్డు తెగులను ఒకటి చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో పలు పంటలకు తీవ్ర నష్టం చేస్తోంది కాయతొలుచు ఈగ. ముఖ్యంగా తీగజాతి కూరగాయలైన బీర, కాకర, సొర, గుమ్మడి, పుచ్చ వంటి పంటల్లో దీని నష్టం అధికంగా కనబడుతోంది. పిందె దశలోనే కాయ లోపలికి ప్రవేశించి నాణ్యతను దెబ్బతీసే ఈ పండు ఈగ వల్ల దాదాపు 30 నుంచి 50% వరకు దిగుబడులకు నష్టం వాటిల్లుతోందని అంచనా. ఈ పురుగును గుర్తించాక నివారణ చర్యలు చేపడితే చాప కింద నీరులా అప్పటికే నష్టం జరిగిపోయి ఉంటుంది. కాబట్టి రైతులు సాగు ప్రారంభం నుంచే ఒక పద్ధతి ప్రకారం సమగ్ర చర్యలను ఆచరణలో పెట్టాలి. ముఖ్యంగా ఎర్రను ఉపయోగించి ఈ పండు ఈగను సమర్థవంతంగా నివారించవచ్చు. తీగజాతి కూరగాయల్లో పండు ఈగ నష్టం నివారణ గురించి తెలియజేస్తున్నారు రాజేంద్ర నగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ డి అనిత. తీగజాతి కూరగాయలు అంటే కాకర, సొర, బీర, పుచ్చ ఇలాంటివి పంటలు వేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ పండు ఈగ బెడద చాలా ఎక్కువగా ఉంది. దానివలన ఈ కూరగాయ పంటల్లో ఎక్కువగా నష్టం కలుగుతుంది. అయితే ఈ పండు ఈగ వచ్చింది అని గుర్తించడం ఎలా అని చూస్తే, ఒకవేళ పిందె దశలో ఆశించినట్టయితే ఆ కాయలన్నీ కూడా వంకర టింకర్గా మారిపోతాయి. తర్వాత తొందరగా పండు వారిపోతూ ఉంటాయి. ఇక పెద్ద అయిన తర్వాత ఈ పండు ఈగ ఆశించినట్టయితే ఈ లోపల మనము ఈ కాయను ఓపెన్ చేసి చూసినట్టయితే లోపలంతా పిల్ల పురుగులు మనకు ఈ గుజ్జును తింటూ కనిపిస్తూ ఉంటాయి. ముందుగా ఇది ఈ కాయలపైన గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లలోంచి పిల్ల పురుగులన్నీ కూడా ఈ కాయల్లోంటి గుజ్జును తిని బతుకుతూ ఉంటాయి. పిల్ల పురుగు పెరిగిన తర్వాత అది కాయలో ఉండకుండా మట్టిలో దాని కోశస్థ దశను గడుపుతుంది. తర్వాత ఆ కోశస్థ దశ నుంచి తల్లి పురుగు మళ్ళీ వస్తుంది. ఆ తల్లి పురుగు మళ్ళీ ఈ కాయలపైన ఈ గుడ్లు పెడుతూ ఇలా దాని జీవిత చక్రం దాదాపు ఒక 20 నుంచి 30 రోజుల వ్యవధిలో ఈ లార్వా దశ, కోశస్థ దశ ఇవన్నీ కూడా గడిపి దాని జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. అయితే వీటిని నివారించడం ఎట్లా అనేది ఆలోచిస్తే, కోశస్థ దశ అనేది పురుగుకి మట్టిలో జరుగుతుంది కాబట్టి ఆ చెట్ల మధ్యలో దున్నుకున్నప్పుడు, పాదులు చేసుకున్నప్పుడు కోశస్థ దశ అనేది సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి అది చనిపోతుంది. తద్వారా ఈ తల్లి పురుగు అనేది మళ్ళా వచ్చే అవకాశం ఉండదు. పండు ఈగ ఆశించిన కాయలను మనం ముందుగా గుర్తించి వాటిని అన్నిటినీ తెంపి కాల్చివేయాలి, లేకపోతే దూరంగా పడేయాలి, లేకపోతే లోతుగా వాటిని పాతిపెట్టాలి.
ఈ విధంగా చేసినట్టయితే ఈ పండు ఈగను కొంతవరకు నివారించవచ్చు. ఈ పండు ఈగలు ఈ పురుగు మందు పిచికారీ చేయడం వలన వాటి నివారణ కొద్దిగా కష్టము. అయితే ఈ పండు ఈగ ఎరలను ఒక ఎకరాకి ఒక 5 నుంచి 6 చొప్పున మనము అమర్చుకున్నట్టయితే తల్లి పురుగులన్నీ కూడా వచ్చి ఈ ఎరలో పడి చనిపోతాయి. దాని తర్వాత వాటికి గుడ్లు పెట్టే అవకాశం ఉండదు. తర్వాత ఈ పండు ఈగను మనము నివారించుకోవచ్చు. అయితే ఈ తీగజాతి కూరగాయ పంటల్లో వచ్చే పండు ఈగ నివారణకి మనము క్యూలూర్ అనే ఎరని ఉపయోగిస్తాము. అయితే అవి మార్కెట్లో లభిస్తాయి. మనము తయారు చేసుకోవాలన్నా కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడానికి ఒక 100 మిల్లీలీటర్లు బెయిట్ తయారు చేసుకోవడానికి మనకు ఒక 60 మిల్లీలీటర్లు మిథైల్ ఆల్కహాల్, తర్వాత ఒక 20 మిల్లీలీటరు క్యూలూరు, దాంతోపాటు 20 మిల్లీలీటర్లు మెలాథయాన్ అంటే ఇది పురుగు మందు కలిపి మనము దీన్ని బాటిల్స్లో పెట్టుకొని కూరగాయల్లో అక్కడక్కడ మనం అమర్చుకున్నట్టయితే ఈ తల్లి పురుగు వచ్చి ఈ బాటిల్స్లో పడి చనిపోతుంది. దీనివలన మనము ఈ పండు ఈగను మనము నివారించుకోవచ్చు. ఈ పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా స్పైనోసైడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగును మనం నివారించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ పురుగు మందుల పిచికారీ ఎక్కువగా చేయటం వలన కూరగాయ పంటల్లో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా వస్తున్నాయి. మనం ఏదైనా పురుగు మందు కూరగాయ పంటలపైన ఏ కూరగాయలైనా కానీ పిచికారీ చేసుకున్న తర్వాత మినిమం ఒక 7 రోజులు మనము వ్యవధి తీసుకొని తర్వాత తెంపినట్లయితే వాటి నుంచి మనకి పురుగు మందుల అవశేషాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేయబడుతున్న పండు అనాస. కేరళ రాష్ట్రంలో ఎక్కువగా సాగవుతుంది ఈ పండు. అనాసలో ఉండే బ్రోమోలిన్ అనే ఎంజైమ్ బరువు తగ్గించడంలోనూ జీర్ణక్రియ సక్రమంగా జరగడంలోనూ తోడ్పడుతుంది. అంతేకాదు ఈ పండులో పలు పోషకాలు మెండుగా ఉన్నాయి. ఈ పంటను కొబ్బరి, జీడి మామిడి, అరటి వంటి పంటల్లో అంతర పంటగా సాగు చేస్తూ రెండిందాల ఆదాయం సాధిస్తున్నారు. ఏజెన్సీలోని వాలు ప్రాంతాల్లో వాలుకు అడ్డంగా అనాసను వేసుకుంటే వర్షానికి మట్టి కొట్టుకుపోకుండా అరికట్టవచ్చు. అధిక దిగుబడికి అనాస సాగులో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా రస్తకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త ఎస్ శ్రీనివాసరాజు. ఈ అనాస సాగు అనేది మన భారతదేశంలో సుమారు 1,00,000 హెక్టార్లు పైబడి సాగు చేస్తూ, మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే సుమారు 5,000 హెక్టార్ల వరకు సాగు చేయబడుతుంది. అది కూడా మనకి ఈ స్పానిష్ రకం అనే సింహాచలం వెరైటీ అనేది సాగు చేయబడుతుంది. పైనాపిల్ అనేది సముద్ర మట్టం నుంచి సుమారు 1100 మీటర్ల ఎత్తు వరకు దీన్ని సాగు చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలు 21 నుంచి 26 డిగ్రీ సెల్సియస్ అత్యంత అనుకూలమైనది. 5.5 నుంచి 6.5 pH ఉదజన సూచిక ఉన్న నేలలు అత్యంత అనుకూలమైనది. మరుగునీరు సదుపాయం కలిగిన నేలలు మనకి మిక్కిలి అనుకూలమైన నేలలు. ఎక్కడైతే వర్షపాతం అనేది 150 నుంచి 300 సెంటీమీటర్లు ఉంటుందో ఆ ప్రాంతాలన్నీ కూడా దీనికి అనుకూలమైనది. అయితే మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పంటని జీడి మామిడిలో అంతర పంటగా ఎక్కువగా సాగు చేయబడుతుంది. ప్యూర్ క్రాప్గా చేయడం చాలా తక్కువగా మనం చూడడం జరుగుతుంది. దీని రకాలు చూసుకున్నట్టయితే సింహాచలమైన రకము అనేది మన ఆంధ్రప్రదేశ్కి ప్రాచీనమైన రకము. ఈ రకం అనేది కాయలు చిన్నగా ఉండి, ఆకులన్నీ ముళ్ళుగా ఉండి, మనకి కాయ సైజ్ చిన్నగా ఉండి, ఈ కాయలు అనేది పులుపుగా ఉండి మనకి ఈ జ్యూస్కి ఎక్కువగా వాడుతున్నారు. దీన్ని రిప్లేస్ చేయడానికి ఎక్కువగా మారిషస్ అనే రకము కేరళ నుంచి దీన్ని తీసుకురావడం జరుగుతుంది ఆ ప్లేస్లో వేయడానికి. ఈ మారిషస్ రకం ప్రత్యేకత ఏంటంటే తీపి శాతం చూసుకున్నట్టయితే సుమారు 16 నుంచి 18% తీపి ఉంటుంది. మనకి 8% ఆమ్ల శాతం దీంట్లో ఉంటుంది. నాణ్యత బాగుండి ఎక్కువ రోజులు ఎక్కువ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్టోరబిలిటీ కూడా బాగుంటుంది. కానీ దీంట్లో ఇంకొక సమస్య ఏంటంటే సింహాచలం లాగే దీనికి కూడా మనకి స్పైన్స్ అనే ఆకుల మీద ముళ్ళు ఉంటుంది. మొత్తం అంతా ఆకంతా కూడా ముళ్ళతో ఉంటుంది. అదేవిధంగా ఈ ముళ్ళు అనేవి మనకి రెడ్ కలర్లో మనకు కనబడుతుంది. ఫ్రూట్ పైన ఉన్న క్రౌన్ మీద కూడా మనకి ముళ్ళు ఎక్కువగా ఉంటుంది. 3 రకాల పద్ధతుల ద్వారా దాన్ని ప్రవర్ధనం చేస్తుంది. వేరు నుంచి వచ్చే కొమ్మలు, కాండం నుంచి వచ్చే కొమ్మలు, అదేవిధంగా పైన ఫ్రూట్ నుంచి వచ్చే కొమ్మల్ని మనం తీసుకుంటాము. దాన్ని పిలకలు అంటాము. ఈ పిలకల్లో చూసుకున్నట్టయితే వేరుదోజు వచ్చే పిలకలు మనకి
పంట కాలం చూసుకుంటే వేసుకున్న తర్వాత 12 నుంచి 14 నెలల్లో మనకి పంట వస్తుంది. కాండం నుంచి వచ్చే పిలకలు అయితే సుమారు మనకి 20 నుంచి 24 నెలల తర్వాత మనకి పంట వస్తుంది. అదే మనకి తల్లి పైనుంచి వచ్చే ఫ్రూట్ పైనుంచి వచ్చే పిలకలు అయితే సుమారు 24 నుంచి 28 నెలల తర్వాత మనకి కాయకు అనేది కోతగా వస్తుంది. ఈ పిలకలు అనేవి మనం ఆరోగ్యమైన తోటల నుంచి పిలకలు సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా వేరు నుంచి వచ్చే పిలకలు లేదా సూట్ నుంచి వచ్చే పిలకలు మాత్రమే మనం ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవాలి. అది 8 నుంచి 15 ఆకులు కలిగి ఉండాలి. దాంతోపాటు 1 నుంచి 2 అడుగులు ఎత్తులో ఉన్నట్టయితే ఆరోగ్యవంతమైన పిలకలు తీసుకోవాలి. ఆ పిలకల బరువు వచ్చేసి సుమారు 500 గ్రాములు లేదా 300 నుంచి 500 గ్రాములు ఉన్నట్టయితే అవి అత్యంత అనుకూలమైనవి. ఇలాంటి పిలకలను తీసుకుని నీటి వసతి కలిగి ఉంటుందో రైతులు నీరు ఇవ్వగలుగుతారో అప్పుడు ఏప్రిల్ నుంచి మే నెలలో వేసుకున్నట్టయితే మంచిగా హార్వెస్టింగ్ కానీ అన్నింటినీ కూడా బాగుంటుంది. ఒకవేళ నీటి వసతి లేనప్పుడు రెయిన్ఫెడ్గా వెళ్ళాలనుకుంటే వర్షాలు అయిపోయిన తర్వాత జూన్ జూలై అయిపోయిన తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ మాసం అనేది అత్యంత అనుకూలమైనది. ప్రధాన పంటలు వేసుకున్నట్టయితే మనం ఒక 2 వరుసల పద్ధతిలో వేసుకుంటారు, జంట వరుస పద్ధతి అంటారు. ఈ జంట వరుసల పద్ధతిలో ఏంటంటే ఒక వరుసకి ఇంకో వరుసకి 60 సెంటీమీటర్ దూరం ఉంటుంది. ఒకే వరుసలో ఏంటంటే పిలకి మధ్య 45 సెంటీమీటర్ దూరంలో ఉంటుంది. ఈ 2 జంట వరుసలకు ఇంకో జంట వరుసలకు మధ్య 150 సెంటీమీటర్ల దూరంలో ఉండడం వల్ల సుమారు ఈ పద్ధతులు చేసినట్టయితే మనకు 6,000 నుంచి అదేవిధంగా 8,000 పిలకలు ఒక ఎకరానికి అవసరం అవుతుంది. అదే అంతర పంట వేసుకున్నట్టయితే ఒక 2,000 నుంచి 3,000 పిలకలు మాత్రం సరిపోతున్నాయి. ఎరువులు యాజమాన్యం చూసుకున్నట్టయితే 150 గ్రాములు నత్రజని, 50 గ్రాములు ఫాస్ఫరస్, ఒక 15 గ్రాములు పొటాషియం ఎరువులు మనం ప్రతి చెట్టుకు వచ్చే విధంగా వేసుకున్నట్లయితే దాన్ని 3 దఫలుగా వేసుకోవాలి. ఒకటి ఎప్పుడు వేసుకోవాలంటే 60 రోజుల తర్వాత, 150 రోజుల తర్వాత, అదే 240 రోజుల తర్వాత మనం వేసుకున్నట్లయితే మనకి మంచి సైజుతో మంచి నాణ్యతతో కలిగిన అనాస పళ్ళు అనేవి మనకు రావడం జరుగుతుంది. ఈ నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే నీటి తొలలు చాలా ఎక్కువగా అవసరం లేదు ఈ పంటకి. వేసవిలో ముఖ్యంగా ఏంటంటే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో ఒక 4 నుంచి 6 తొలలు ఇచ్చినట్లయితే మనకి చాలా బాగుంటుంది. పూత అనేది చాలా ప్రధానమైన సమస్య. ఎందుకంటే మనం ఈ పిలకల ద్వారా తీసుకుని ఒక్కొక్క దశ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏది ఒకేసారి రాదు కాబట్టి డిఫరెంట్ బరువు ఉన్నవి మన పిలకలు తీసుకుంటాం కాబట్టి అంతా ఒకసారి రావాలనుకుంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ యొక్క పాత్ర అత్యంత కీలకమైనది. నాప్థలిక్ ఎస్టిక్ యాసిడ్ అనే ఆమ్లము 10 నుంచి 20 ppm అనేది ఒక చెట్టుకి దాని యొక్క మువ్వలో వేసినట్టయితే లేదా స్పిచ్గార్ చేసినట్టయితే మనకి పూత అంతా ఒకేసారి రావడం జరుగుతుంది. ఈ పూత అంతా ఒకేసారి వచ్చిన తర్వాత పూత వచ్చిన నుంచి మనకి 135 నుంచి 240 రోజులకి మనకి 160 రోజులకి మనకి కాయ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి సైజు కూడా బాగా పెరగాలనుకుంటే ఒకే ప్లాంట్ మీద ఉన్న సక్కర్స్ ఏవైతే వస్తాయో దాన్ని మనం నిర్మూలించుకున్నట్టయితే మనకి మంచి నాణ్యతతో కలిపి 1 నుంచి 2 కేజీల కల పైనాపిల్ వచ్చి మనకి మంచి దిగుబడి రావడం జరుగుతుంది. ఒక ఎకరా చూసుకుంటే మనకి సుమారు 10 నుంచి 20 టన్నులు దిగుబడి రావడం జరుగుతుంది ఈ పైనాపిల్. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమం జరిగింది. 7 రోజుల పాటు జరిగిన కార్యక్రమానికి కర్నూలు, అనంతపురం, కడప, మదనపల్లి ప్రాంతాల నుంచి రైతులు, ఔత్సాహిక యువత, విద్యార్థులు తరలివచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగంగా విస్తరిస్తున్న తేనెటీగల పెంపకంపై ఇటీవలి కాలంలో అందరికీ ఆసక్తి పెరుగుతోంది. దీనికి తోడు రోగ నిరోధకతను పెంచడంలో తేనెకు ఉండే సుగుణాలతో వినియోగించేవారు అధికమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. హనీ ఒక్కటే కాకుండా దాని నుంచి బై ప్రోడక్ట్స్ ఏవేవి వస్తాయి అవన్నీ బాగా తెలుసుకున్నాం సార్. ఫస్ట్ మెల్లిఫెరా చెప్పారు, ఆ తర్వాత ఇండికా చెప్పారు. దీనివల్ల నెక్స్ట్ ఈ స్టడీస్ అయిపోయాక ఆంటర్ప్రీనర్గా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది. మాకు వాము పంట ఉంది సార్. ఆ వాములో మనకు ఈల్డింగ్ తగ్గుతుంది సార్, కొంచెం దుమ్మదారి అది వచ్చి. మేము అగ్రికల్చర్గా ఎంక్వైరీ చేస్తే మనకు తేనెటీగలు పరాపరా సంపర్కం జరగడం ద్వారా వాములో 30 నుండి 40% ఈల్డింగ్ పెరుగుతుందని మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పినారు. బనవాసిలో మీకు ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ పొందిన తర్వాత మీకు వాళ్ళు హనీ బాక్సులు ఇస్తారు. ఆ బాక్సులు తీసుకుని వచ్చి వాము పంటలో పెడితే ఎక్కువ దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఈవో గారు చెప్పినందుకు ట్రైనింగ్కి వచ్చినాం సార్. మా నాయన ఫార్మర్. మా సైడ్ మొత్తం దగ్గర ఒక 1000 ఎకరాల దగ్గర ఉంటుంది మొత్తం మా ఊరు మొత్తం. అక్కడ వచ్చేసి పత్తి, అలసందులు, పెసలు, వాము, పూల చెట్లు కూడా వేస్తున్నారు. ప్రస్తుతానికంతా అక్కడ మొత్తం మందులు స్ప్రే చేసి తక్కువ దిగుబడి చేస్తున్నారు మా ఊర్లో. అదే ఈ తేనెటీగలు పెట్టడం వల్ల పరాగ సంపర్కం జరిగి పూత వచ్చి కాసి పండ్లు కాయలు కాసి అధిక దిగుబడి వస్తుంది. కాబట్టి అదేవిధంగా ఈ తేనె ఉత్పత్తి ద్వారా కూడా
మనకు కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఉపాధిగా కదులుతుంది కాబట్టి ఇక్కడ వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకొని అక్కడ పెట్టాలనుకున్నాను సార్. సో ఇక్కడ హనీ బీ కీపింగ్ అని వినగానే ఇది కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఎందుకంటే నార్మల్గా హనీ బీస్ది అంటేనే జస్ట్ హనీ మాత్రమే ఉంటుందని అనుకున్నాం. బట్ ఇక్కడ ఎప్పుడైతే ట్రైనింగ్కి వచ్చామో ఈరోజు సార్ వాళ్ళు చూపించారు ఎంతో ట్రైనింగ్లో, దీనివల్ల ఎన్నో బై ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాని ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. అండ్ మెయిన్లీ ఏంటి అంటే మోర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ చేస్తామనేసి చెప్పారు. మన కర్నూలు డిస్ట్రిక్ట్ కోర్టులో పారాలీగల్ వాలంటరీగా వర్క్ చేస్తాం సార్. ఇలాంటి విషయాలు 10 మందికి చెప్పడం ద్వారా, మనం తెలుసుకొని చెప్పడం ద్వారా చాలా ఉపయోగపడుతుంది సార్. ముఖ్యంగా రైతులకు, రైతు ఆత్మహత్యలు తగ్గాలంటే వాళ్ళకు పంటలు పుష్కలంగా పండాలి. తేనెటీగల పెంపకం గురించి చాలా మందికి అవగాహన లేదు సార్. కనీసం మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే చదువుకున్న స్టూడెంట్స్ కానీ రైతులు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి తెలుసుకొని నలుగురికి చెప్తే వాళ్ళు కూడా రేపు పొద్దున ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకోవడానికి బాగుంటుంది. దాని ద్వారా హనీ ద్వారా ఒక తేనెనేని కాదు బై ప్రోడక్ట్స్ కూడా చాలా వస్తాయి కాబట్టి ఆ బై ప్రోడక్ట్స్ ఏ విధంగా తీసుకోవాలో మనకు సార్ వాళ్ళు ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు. పంటల సాగులో రసాయనాల వాడకంతో సహజంగా ఉండాల్సిన మిత్ర పురుగులు తగ్గుతూ వచ్చి పంటల్లో పరపరాగ సంపర్కం జరక్క దిగుబడులు తగ్గుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజల ఉత్పాదకత సైతం తగ్గుతూ వస్తోంది. ఇందుకుగాను నూనె గింజల మిషన్తో సమన్వయం చేసి నూనె గింజ పంటల ఉత్పాదకత వృద్ధితో పాటు తేనె ఉత్పత్తితో రైతుకు ఆదాయం పెరిగేలా వారికి చేయూతనిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ చాలా మంది ఫార్మర్స్ వచ్చారు. మెయిన్ తేనెటీగల పెంపకం అనేది ముఖ్యంగా ఉపయోగపడేది ఫార్మర్స్కి. ఎందుకోసం అంటే ఫార్మర్స్కి పాలినేషన్ జరగాలంటే కంపల్సరీ తేనెటీగలు కావాలి. ప్రస్తుతం ఏమవుతుందంటే ఈ స్ప్రేయింగ్స్ జరగడం వల్ల, కెమికల్ స్ప్రేయింగ్ జరగడం వల్ల అక్కడ ఉండే తోటల్లో ఉండే తేనెటీగలు అన్నీ చనిపోతున్నాయి. అందుకోసం ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అందరూ రెంట్కు తీసుకొని మరీ పెట్టుకొని పాలినేషన్ చేసుకుంటున్నారు. అందుకోసం అలా కాకుండా కెమికల్ స్ప్రేని తగ్గించేసి వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ లాంటిది రావడం కోసం తేనెటీగలు పెంచుకోవాలి అనే దానికోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. అదే కాకుండా ఇంకా కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళకేంటంటే చదువుకున్న తర్వాత జాబ్స్ కోసము అక్కడ ఇక్కడ వెళ్లకుండా ఒక ఎంటర్ప్రైనర్ లాగా డెవలప్ అయ్యి హనీ అనేది ఒక ఎవర్ గ్రీన్ బిజినెస్. ఓన్లీ హనీ కాకుండా ఇందులోంచి బై ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. వ్యాక్స్ కానీ, ప్రోపాలిస్ కానీ, రాయల్ జెల్లీ కానీ, పోలిన్ కానీ, వీటిని ఎలా కలెక్ట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు 7 days ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ఇస్తాము. తర్వాత వీళ్ళకు హార్టికల్చర్ నుంచి కానీ సబ్సిడీ లాంటిది ఇస్తున్నారు. ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా కానీ మేము ఎన్నికల నుండి వాళ్ళని కొంచెం ఈ ఏరియాలో కొంచెం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టామండి. మన కృషి విజ్ఞాన కేంద్రము బనవాసి కర్నూలు జిల్లాలో రైతులకు 7 దినాల తేనెటీగల పెంపకంపై ట్రైనింగ్ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా వివిధ జిల్లాల నుంచి ఉత్సాహవంతులైనటువంటి రైతులు, మహిళలు కూడా రావడం చాలా సంతోషకరంగా ఉంది. తేనెటీగల పెంపకంలో తేనె ఉత్పత్తితో పాటు ఉప ఉత్పత్తుల నుంచి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉన్నందున అవకాశం ఉన్న రైతులు పెంపకానికి ముందుకు రావాలంటూ అధికారులు సూచిస్తున్నారు. పంట చేలల్లో పైరు కంటే అధికంగా విస్తరిస్తూ రైతుకు నివారణ సాధ్యం కాకుండా మారింది పార్థీనియం కలుపు మొక్క. వయ్యారి భామగా పిలువబడుతున్న ఈ మొక్క ప్రత్యక్ష నష్టం కంటే పరోక్షంగా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. చీడపీడలకు ఆవాసంగా మారుతూ ఇటు మనుషులకు అటు పశువులకు శ్వాసకోశ సమస్యలను తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం వానాకాలం పంటగా మెదక్ జిల్లాలో సాగైన వరి పైరులో ఈ కలుపు సమస్యగా మారిందంటూ రైతులు చెబుతున్నారు. ఇది ఏంటంటే వయ్యారి బామ అంటారు దీన్ని, అలానే కాంగ్రెస్ వీడ్ అని కూడా అంటారు. ఇది ఈ మధ్యకాలంలో వరి పొలాలలో చాలా వృద్ధిగా ఉంది. దీన్ని తొలగించడానికి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. మందులు కొడుతున్నారు, గడ్డి మందులు కొడుతున్నారు. ఏది కొట్టినా కానీ పోవడం లేదు. చాలా తొందరగా మనం వేసిన ముఖ్య పంట కంటే కూడా ఇది చాలా తొందరగా ఎదుగుతుంది. ఈ వయ్యారి బామ వరి గెట్ల పైన చాలా ఉంటుంది. ఈ గడ్డి వడనీయకుండా ఈ వయ్యారి బామనే వస్తుంది ఓరాల పొద్ద. పశువులకు గడ్డి కోసినప్పుడు పశువుల మేతలో కూడా వస్తుంది. దీనివల్ల పశువులకు ఎఫెక్ట్. వయ్యారి భామ కలుపును సామూహికంగా నివారించాలంటూ వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పార్థీనియం పూత అనంతరం విత్తనోత్పత్తి అధికంగా జరిగి మొక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో నివారణ కష్టతరంగా మారుతుంది. అందువల్ల పూతకు ముందే వీటిని నియంత్రణ చేయాలని సూచిస్తున్నారు. వయ్యారి భామ కలుపు మొక్కలు మనకి పంట పొలాల్లో కనిపిస్తుంటాయి. ఇవి ముఖ్యంగా ఈ హెర్బిసైడ్ స్ప్రే చేసుకోవటం కంటే కూడా చేతితోటి మనం తీసుకోవటమే బెటర్. కాకపోతే ఇది కూడా మనకి పూత దశ కంటే ముందే ఆ మొక్కల్ని పీకేసి నాశనం చేసుకున్నట్టయితే మంచిది. సో ఎందుకంటే ఇది పంటకే నష్టం కాకుండా హ్యూమన్స్ కూడా అలర్జీస్ వస్తాయి కాబట్టి ఈ పంటని పూత రాకముందే మనం నివారించుకోవడం మంచిది. మనకి వరి పొలాల్లో గట్ల మీద వయ్యారి బామ ఇలాంటివి ఉంటుంది కాబట్టి ఇవి ప్రస్తుతం మనం నివారించుకునే
ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే గట్ల మీద మాత్రమే మనం హెర్బిసైడ్ స్ప్రే చేసుకోవచ్చు. హెర్బిసైడ్ స్ప్రే చేయడం కంటే కూడా హ్యాండ్ వీడింగ్ బెటర్. ఇవి పురుగులు ఏవైతే ఉంటాయో మెయిన్ పంటకి ఆశించే కంటే ముందు కలుపులో ఆ గుడ్లు పెట్టడం కాకపోతే ఏపుగా పెరగటం వల్ల అక్కడ కూడా నివసిస్తాయి అన్నమాట. సో దాన్ని మనం నివారించుకున్నట్టయితే మనం మెయిన్ పంటను కూడా కాపాడుకోవచ్చు. పంటల సాగులో కలుపు నివారణకు యాంత్రిక, సేద్య, రసాయన పద్ధతులను సమగ్రంగా అవలంబించాలని, విచ్చలవిడిగా రసాయనాలను వినియోగించకూడదని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.